హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది నేను ఒక నెట్ క్లాత్ తీసుకున్నానండి మీషోలో 10 మీటర్స్ నెట్ అండ్ 3 మీటర్స్ సాటిన్ వచ్చేసింది. యాక్చువల్గా ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే మా ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్ ఉండే దానికి మ్యాచ్ అవుతుందని తీసుకున్నా. కానీ నాకైతే ఇంటికి వచ్చాక చూస్తే అది లైట్ కలర్ అయిపోయింది, ఇది కొంచెం డార్క్ అయింది. సో నచ్చలేదు, అందుకని చెప్పేసి నేను ఇలాంటి ఆర్గంజా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీసెస్లో దొరుకుతుంది కదా తీసుకున్నాను. నా మీటర్ కాదు 80 పాయింట్స్ ఉంది, ఇది బ్లౌజ్ పీసెస్లో ఉందనమాట. ఆల్మోస్ట్ 250 రూపీస్ పడింది. నాకు మీషోలో నెట్ చాలా తక్కువకి వచ్చింది, 300 350 కరెక్ట్గా గుర్తులేదు. దానికోసం లైనింగ్స్ అన్నీ తీసుకుని అయితే నేనైతే ఒక మోడల్ అనుకుందామనేసి ఫస్ట్ ఈ మోడల్ అనుకున్నా, కానీ అది నచ్చలే. మళ్ళీ ఈ మోడల్ చూసా, లాస్ట్కి నాకు ఈ మెరూన్ మోడల్ అయితే బాగా నచ్చింది, పాపకు కూడా నచ్చింది అనమాట. ఇది యాక్చువల్గా ఫ్రాక్, కానీ నేనైతే ఎట్లా కుట్టాను అంటే సేమ్ కింద ఉన్నది అట్లాగే లేయర్స్ కుట్టేశాను. పైన బ్లౌజ్ వచ్చేసి 2 in 1 లా ఉంటుంది అనమాట. మనకి క్రాప్ టాప్లా వేసుకోవచ్చు, అలా అనేసి ఫ్రాక్లా కూడా ఉంటుంది. ఎందుకంటే కట్ వర్క్ ఇచ్చేసరికి మనకి బాగా వచ్చిందనమాట. మా పాప వేసుకున్న ఫొటోస్ కూడా లాస్ట్లో పెడతాను, చూడండి వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అనమాట. అప్పుడు మీకు తెలుస్తుంది. ఇట్లాగా హుక్కులు ఇచ్చేసి నేను బ్యాక్ అయితే కుట్టేసి అంతా స్కాలప్ మోడల్లో ఇచ్చాను అనమాట. నెక్కి కిందన ఇచ్చాను, హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. నెట్తో కొంచెం క్లాత్ మిగిలితే చున్నీ కూడా పెట్టాను అనమాట. ఇది స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అనమాట. స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ నేను ఎట్లా మెజర్ చేసుకున్నాను ఏంటి అనేసి. ఇది అంతా నేను ఓన్గానే స్టిచ్ చేశానండి, ఎక్కడైతే ఏమీ చూడలేదు. ఆ ఫోటో రిఫరెన్స్ వరకు మాత్రమే తీసుకున్నా. ఫైనల్గా మా పాప లుక్ ఇదన్నమాట, చూసారు కదా. ఆ రోజైతే పాప ప్రిన్సెస్లో చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా డీటెయిల్. కానీ స్కర్ట్ విడిగా పెడతాను, బ్లౌజ్ విడిగా పెడతా, అప్పుడు కానీ మీకు క్లారిటీగా రాదనమాట, ఎందుకంటే కొంచెం లెంతీ ప్రాసెస్ కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.